చెందినటువంటి ఓ యువకుడు, అతని పేరు కౌశిక్. తనకి ఒక తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆ వ్యాధి చిన్నపాటిది కూడా కాదు, బ్లడ్ క్యాన్సర్. అయితే ఏదైతే తాను అభిమానించేటువంటి నటుడు, ఆ నటుడు సినిమా రిలీజ్ దగ్గరలో ఉండటంతో ఆ మూవీ రిలీజ్ వరకు కూడా తను బతికితే చాలు, దయచేసి నన్ను ఆ మూవీ రిలీజ్ డేట్ వరకు కూడా బతికించండి అని చెప్పి తెలుగు ప్రముఖ నటుడైనటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా దేవరా కోసం తాను వెయిట్ చేస్తున్నానని చెప్తున్నటువంటి మాటలు కావచ్చు. అదేవిధంగా ఆ యువకుడికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు సైతం ఆ యువకుడి కోరికని మన్నించాలి అని చెప్పి, అదేవిధంగా పెద్దలందరూ మనసున్న ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డని అప్పటిదాకా బతికించడానికి ఆర్థికంగా సాయం అందించాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్నారు. ప్రస్తుతం ఆ కౌశిక్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే. అంటే ఎలా జరిగిందమ్మా? ఎప్పుడు గుర్తించారు కౌశిక్కి బ్లడ్ క్యాన్సర్ అని? అబ్బాయికి సార్ ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది సార్. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరుగుతానే మళ్ళీ నెక్స్ట్ బర్డ్ హాస్పిటల్కి వెళ్ళాము. బర్డ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. ఒక 5 డేస్కి ఆపరేషన్ చేసిన ఒక 6 మంత్స్కి అంతా మళ్ళీ ఓన్ ఫీవర్ వచ్చేస్తుంది. ప్రతిసారి ఫీవరు ఎంత అన్నీ తిరుపతి హాస్పిటల్లో అక్కడ అన్నీ చూపించినా కానీ ఫీవర్ ఏం తగ్గట్లేదు. మరి ఎక్కువ కాఫ్ అయిపోయింది. ఆయుర్వేదిక్ అవి ఇవి అన్నీ చేస్తున్నాము. అది నెగిటివే. ఏది టెస్ట్ చేస్తారు కదా, బ్లడ్ టెస్ట్, అన్ని టెస్టులు చేసినా నెగిటివ్ అని వస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకేం చేయాలి అని చెప్పేసి మా వల్ల కావట్లేదు. ఇంకా లాస్ట్ ఇంకా మా దగ్గర ఉండే అమౌంట్ అంతా అప్పు చేసేది అంతా అమౌంట్ 10 లక్షల వరకు చూపించేసాం. ఎక్కడ పడితే అక్కడ చూపించాం. ఎక్కడ తగ్గుతుందో ఏమో, ఇక్కడ పోతే ఇక్కడ అక్కడ అట్లంతా చూపించామన్నమాట. చూపిస్తే కానీ ఎక్కడ తగ్గట్లా. ఇంకా సర్లే, ఇంకా మన దగ్గర ఉండే అంతా అమౌంట్ అయిపోయింది. ఇంకా రోయ్ హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి రోయ్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ 4 డేస్ చూశారు. 4 డేస్ చూస్తే ఫస్ట్ టీబీ దాంట్లోకి జాయిన్ చేయించారు. అక్కడ చూస్తే మళ్ళీ టెస్ట్ చేశారు. ఈ అబ్బాయికి టీబీ కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇంకొక వార్డులోకి వేసారనమాట. వార్డులోకి వేసిన తర్వాత అక్కడ ఏం చేశారంటే వార్డులోకి వేసారు. మళ్ళీ అది టీబీ కాదని చెప్పేసి అన్ని టెస్టులు చేశారు. అక్కడ కానీ వాళ్ళకి కానీ తెలియట్లేదు. ప్రతిసారి టెస్టులు చేస్తూనే ఉన్నారు. 5 డేస్ వరకు టెస్టులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి గుర్తించలేకపోయారు అనమాట. మళ్ళీ లాస్ట్కి ఒక ఎవరో ఒక డాక్టర్కి నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఇక్కడ క్యాన్సర్ అని అనిపిస్తుంది, మీరు ఒక్కసారి ఇక్కడ బోన్ మ్యారేజ్ చేస్తే మళ్ళీ ఇంకొక చోటగానే పోయి బోన్ మ్యారేజ్ చేయించాలి, అందుకని ఆ అబ్బాయి పెయిన్ తట్టుకోలేడు, మీరు ఒకేసారి బోన్ మ్యారో సిమ్స్లో అయితే బోన్ మ్యారో ఉంది, బోన్ మ్యారో అక్కడ ఉంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. సరేలేని చెప్పేసి మేము ఆ అబ్బాయిని తీసుకెళ్ళి సిమ్స్ వరకు వెళ్ళాము సార్. సిమ్స్లో చూపించాము. 1 డేనే అనమాట. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళాము, జాయింట్ పెయిన్స్ అవి ఇవి అన్నీ వచ్చేసాయి అనమాట. వస్తానే సరే అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 1 డే అంతా ట్రీట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఈ నైట్కి అంతా అబ్బాయికి కాళ్ళు చేతులు అవి ఇవి అన్నీ పడిపోయినా అనమాట. కాళ్ళు చేతులు అన్నీ పడిపోయినాయి. ఏమి అసలు ఏది ఎత్తుకోలేడు. అసలు బాత్రూమ్ కానీ పోలేదు. వాళ్ళ నాన్న భుజం మీద పోవాలి బాత్రూమ్కి, అలా ఉన్నింది సార్. మళ్ళీ సరే అని 5 డేస్ అయితే ఇంకా లాస్ట్ ఇంకా మరీ లో అయిపోయినాడు. ఇంకా ఇక్కడే పెట్టుకునేస్తే వాళ్ళు సార్ మీరు టెస్టులు చేయండి అని చెప్పాము. అది బోన్ మ్యారేజ్ చేస్తే 7 డేస్ అవుతుంది. ఈ ఎప్పటికీ ఆ అబ్బాయి క్రిటికల్ పొజిషన్ వచ్చేసింది. అందుకని చెప్పి మేమేం చేసామంటే ఇంకా అంతా సెర్చ్ చేసామన్నమాట. సెర్చ్ చేస్తే బెంగళూరు కిడ్వాయ్ హాస్పిటల్ అయితే బెటరు అంటే మాకు తెలిసిన వాళ్ళతో అట్లా సెర్చ్ చేసి బెంగళూరు కిడ్వాయ్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. అక్కడ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు అక్కడ ఇక్కడ అనే 1 మంత్ ఫీవర్ వస్తూనే ఉంది. కంటిన్యూ అంతకన్నా చూపించాము కదా. ఇంకా లాస్ట్కి ఫైనల్ బెంగళూరు కిడ్వాయ్ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు, బోన్ మ్యారేజ్ చేశారు, అన్నీ చేశారు. పోతానే ఈ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ ALL అని చెప్పారు సార్. ALL అని చెప్తాను. అక్కడి నుంచి ఫిబ్రవరి 21 నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే హైడ్రేషన్ వరకు వచ్చాము. హైడ్రేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ డే కేర్కి వెళ్ళాలి. డే కేర్ నుంచి హైడ్రేషన్కి ఇంటికి వచ్చాము. 7 డేస్ ఉన్నాము. మళ్ళీ డే కేర్కి వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళాము. జస్ట్ మేము ఇంజక్షనే కదా, ఒక ఇంజక్షన్ వేసుకొని మళ్ళీ 2 అవర్సే డే కేర్లో. సరే వచ్చేద్దామని నార్మల్గా వెళ్తే అక్కడ టెస్ట్ చేస్తారు. ఎప్పుడు మనము ఏమన్నా చేసుకోవాలన్నా కానీ డే కేర్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్లో ఏమొచ్చిందంటే 70% బ్లాస్ట్ రన్ వచ్చేసింది. మళ్ళీ బోన్ మ్యారో చేశారు. బోన్ మ్యారో చేసినా కానీ 70% బ్లాస్ట్. ఈ అబ్బాయికి MRD చేశారు, అన్నీ చేశారు. బ్లాస్ట్ అని తెలిసింది. మళ్ళీ ఇంకే అబ్బాయికి ఇలా వచ్చింది కాబట్టి ఇంకా మేమేం చేయలేము అమ్మ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే ఉందమ్మా, అదొక్కటే చేయగలము అని చెప్పారు సార్.
సరే అనేసి ఇంకా మేము ఏం చేయాలా, దానికి అయ్యే ఖర్చు 60 లక్షల వరకు అవుతుంది. ఒక ఇంజెక్షన్ వచ్చి 3 lakhs, అలాంటివి 12 కావాలి. ఒక్కొక్కసారి బ్లడ్ టెస్టులు అన్నీ చేస్తారు. ఒక్కొక్క బ్లడ్ టెస్ట్, ప్లేట్లెట్స్ అన్నిటికీ అమౌంట్ సార్ 10,000 20,000 అలా టెస్టులు అన్నీ ఉంటాయి. అయితే అలాంటివన్నీ చేయించాలి. 60 లక్షల వరకు అవుతుంది. ఓన్లీ ఇవి ట్రీట్మెంట్కి మాత్రమే 60 లక్షలు, ఇంకా రిమైనింగ్ అంతా మీ ఓన్ అని చెప్పారు సార్. అలా చెప్పిన తర్వాత ఇంకా మేము ఏం చేయలేక ఇక్కడ బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి తీసుకెళ్ళాం సార్. అక్కడ ఏమన్నా తగ్గుతుందేమో, ఇంకా 60 లక్షలు ఇక్కడ చెప్పారు కదా, ఇంకా హైదరాబాద్లో బసవతారక్ అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉన్నాం సార్. అక్కడికే వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు కానీ అదే చెప్పారు సార్, 2 కీమోలు చేయాలి, ఇన్ని లక్షలు అవుతుంది అని చెప్పారు సార్. ఇంకా మేము అంత పెట్టుకోలేమనేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం సార్. రిటర్న్ వస్తుంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, వెళ్ళిపోదాంలే, అంత డబ్బులు పెట్టుకునే అంత మనం ఆర్థిక స్తోమత లేదు కదా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం సార్. ఈయన మా చిన్న అబ్బాయి ఇద్దరు డ్రైవింగ్ ముందరున్నారు. అంబులెన్స్లో మేమిద్దరం కూర్చోన్నాం. ఆ అబ్బాయి అప్పుడు నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు. హక్ చేసుకొని, అమ్మ నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగాడు. హెల్ప్ చేస్తాడు, ఏం నాన్న చెప్పు అన్నాను. నన్ను 27వ తేదీ వరకు బతికించమ్మా చాలు అని చెప్పాడు. లేదురా నీకేం కాదు అంటే, ప్లీజ్ నాకు ఎన్నో కళలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి వాడు స్టోరీస్ రాయడము ఎన్టీఆర్ కోసము. నేను ఒక స్టోరీ రాస్తాను, ఎన్టీఆర్కి చూపిస్తాను, నేను పెద్దయినాక కలుస్తాను కదా, ఇప్పుడంటే చిన్నపిల్లని నేను కలవలేను కదా, పెద్దయినాక కలుస్తాను కదా అని చెప్పి అలా అన్నీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాడికి ఎన్టీఆర్ పిచ్చి. క్రికెట్లో అయితే రోహిత్ శర్మ, ఇక్కడైతే ఎన్టీఆర్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వాడిది మెయిల్ కానీ రోహిత్ కౌశిక్ @45 అలా gmail.com అలా పెట్టుకునేవాడు అనమాట. అలా పెట్టుకుని హక్ చేస్తూనే, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయమ్మా, మీరు ఎలాగో డబ్బులు పెట్టలేరు, నన్ను బ్రతికించలేరు, ఈ 27వ తేదీ వరకైనా బ్రతికించమ్మా అని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు సార్. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను సార్. అలా జరిగింది సార్. అంటే మీరు ఏం చేస్తుంటారండి? మీరు సాధారణంగా కాంట్రాక్ట్ డ్రైవర్ సార్. ఓకే. టీటీడీలో కాంట్రాక్ట్. ఎంత వస్తుంది నెలకి? 30,000, 29,000 సార్, 30,000 వస్తుంది సార్. సో ఇలా ఊహించారా బాబుకి ఇలాంటి కష్టం వస్తుంది ఇట్లా వస్తుందని? ఇలా ఈ విధంగా ఇలాంటి వ్యాధి వస్తుందని మేము కళ్ళ కూడా కలలేదు సార్. ఎలా అనిపించింది అంటే, విన్న తర్వాత కాపాడుకోలేకుండా పోతున్నాము, ఇంకా ఏం చేసేది మన నుంచి కాదు అని చెప్పి ఆలోచన చేసినాను సార్. నేను కూడా ఒక ఆలోచన చేసిన, ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ఒక కిడ్నీ ఎవరికన్నా ఇద్దామని అడిగినాను సార్. అబ్బాయి ఒప్పుకోలేదు సార్. అంటే మీ కిడ్నీ అమ్మి బిడ్డను బతికించుకుందాం అనుకున్నాను సార్. వాడు ఒప్పుకోలేదు అని ఏదో దేవుడు అట్టు పెడతాడు కానీ మేము ముందుకు వచ్చినాం సార్. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అంటే 60 లక్షలు ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా బిడ్డను కాపాడుకోవచ్చు. 60 లక్షలు ఉంటే బిడ్డను కాపాడుకోవచ్చు సార్. 60 లక్షలు మా దగ్గర లేదు కాబట్టి అందుకని మేము బిడ్డను ఇలా ఏం చేసుకోలేకపోతున్నామని బాధపడిపోతున్నాం సార్. ఇప్పుడు బాబు అడిగినటువంటి కోరిక 27వ తేదీ వరకు అయినా కూడా కనీసం ఇప్పుడు సర్వే అవ్వగలుగుతాడా ప్రస్తుతం పరిస్థితుల్లో? 27వ తేదీ వరకు బతికించండి అంటే ఏమని అడిగిందంటే అమ్మాయి. 27వ తేదీ దేవరాశి